జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 73వ శ్లోకము. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశమంతా విన్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. హో శ్రీకృష్ణ, నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము తొలగిపోయింది. హో కృష్ణ, నీ అనుగ్రహము వలన సందేహాలన్నీ తీరిపోయాయి. హో కృష్ణ, నీ దయ వలన నాకు నిజమైన తత్వజ్ఞానము కలిగింది. హో కృష్ణ, నీ అనుగ్రహము వలన నేను ఇప్పుడు స్వస్థచిత్తుడనై ఉన్నాను. ఇక నువ్వు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అంటూ అర్జునుడు అన్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ అర్జునుడి స్థానములో మనమంతా ఉండి శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను పదే పదే వినే అవకాశము, ప్రతినిత్యము కనీసము ఒక్క శ్లోకాన్నైనా వినే అవకాశాన్ని నాకు అనుగ్రహించు తండ్రి. తద్వారా నా అజ్ఞానాన్ని, నా సందేహాలను, నా భ్రాంతిని తొలగించు తండ్రి. స్వస్థచిత్తుడనై ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు తండ్రి. హో శ్రీకృష్ణ, నువ్వు చెప్పినట్టుగా నడుచుకునేటట్టుగా నన్ను తీర్చిదిద్దుకోవా అంటూ మనమంతా శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణమైన శరణాగతి చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని, శ్రీమన్నారాయణుడిని శరణు వేడుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలో ఒక పరికరములాగా, శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి ఒక పరికరములాగా మనని తీర్చిదిద్దుకొమ్మని భగవంతుడిని ప్రార్థన చేస్తూ అర్జునుడి మాటలను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. ఓం నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ.